ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ గురించి అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, ఈ నవంబర్ 20వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. 18వ సంకీర్తన 32వ వాక్యము ఈ రీతిగా వ్రాయబడినది. ఏమనగా, నాకు బలము ధరింపుచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదని బిడ్డలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. నాకు బలము ధరింపచేవాడు ఆయనే. చాలామంది అనేక రకాలుగా నలుగుతూ ఉంటారు, బలం కోల్పోతూ ఉంటారు. అయ్యో నాకు బలం లేదు, ధైర్యం లేదు అనే మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఈరోజు బలం ఇచ్చేది ఆయనే. నువ్వు అనేక సందర్భంలో బలహీనతలో ఉన్నానని కృంగిపోతున్నావా? బలహీన సందర్భంలో ఉన్నాను వేదన పడుతున్నావా? బలం ఇచ్చేది ఆయనని విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకన్నాడు కదా, నాకు బలము ధరింపుచేవాడు ఆయనే అన్నాడు. కాబట్టి ఏ బలహీన సందర్భంలో బలం లేదని నువ్వు బాధపడుతున్నావో, బలం ఆయన దగ్గర ఉంది. అందుకే ఇంకొక మాట కూడా అన్నాడు కదా, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు కూడా ఆయనే. దేవుడు నడిపిస్తాడు యథార్థమైన మార్గంలో. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపిస్తాడు, యథార్థమైన మార్గం నడిపిస్తాడు, బలం ఇస్తాడు. ఆయన అన్ని విధాలుగా నేను బలపరిచే దేవుడు, నేను స్థిరపరిచే దేవుడు. దేవుడు నిన్ను సజీవులుగా ఈ ఉదయకాలం ముందు దేవుడు నేను నిలబెడతాడు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో నా దేవుడు తప్పనిసరిగా ఆ కార్యాన్ని చేస్తాడు. ఎందుకు ఇంకా అనేక రకాలుగా నలుగుతున్నావు? దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, మేలుతో నింపుతాడు, స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని పెట్టలేదా, ప్రభునికి ఇస్తున్న వాగ్దానము ఎత్తుపట్టుకుని ప్రార్థించండి. అదే పలుకుతున్న మాట. ఆయన తప్పనిసరిగా బలము ధరింపచేసేవాడు, అంతేకాదు యథార్థమైన మార్గంలో నడిపించేవాడే. కాబట్టి ఏ విషయంలో సందేహింపబడకుండా ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టుకుని ప్రార్థించండి. ఆయన బలం ఇస్తాడు, యథార్థమైన మార్గం నడిపిస్తాడు. దేవుడు నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలడు. దేవుడు నేను దీవిస్తాడు. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనములు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఈరోజు శ్రేష్టమైన మాటలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. బలాన్ని ఇస్తారన్నారు, యథార్థమైన మార్గంలో నడిపిస్తారని మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఈరోజు వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరితో మీరు మాట్లాడారు. దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని అయ్యా తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపు దయచేయండి అయ్యా. ఉదయకాలపు శుభాలు, హృదయకాలపు అయ్యా తండ్రి వాగ్దానాలు ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని నీ కృప నింపమని ప్రార్థన చేస్తూ, వచ్చిన ప్రతి బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారికి రావాల్సిన మెండైన దీవెనలు మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ వేడుకుంటూ, ఎవరైతే బలహీనతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి, లేవనెత్తండి. దేవునికి స్తోత్రాలు. అందరినీ అయ్యా నీకు మహిమకరంగా మీరు నిలబెట్టమని, దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.